వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ మునుగోలు రాబోయే ఎన్నిక ఇది ఎన్నిక కాదు, ఒక ఉద్యమం లాగా మారి వీళ్ళందరూ కొట్టుకపోతారు. ఆ గాలి ఇప్పుడు వచ్చే గాలి సునామీలా ఈ టీఆర్ఎస్ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ మొత్తం కొట్టుకపోతారని చెప్పి నేను చెప్తున్నా. ఈ సందర్భం నాకు నమ్మకం ఉంది మునుగోడు ప్రజల గురించి, నన్ను నమ్ముతారు. ఎప్పుడు కూడా తప్పు చేయలే సోదరులారు. నేను ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎక్కడైనా సరే అప్పుడు కిరణ్ కుమార్కి వ్యతిరేకంగా తెలంగాణ కోసం కొట్లాడిన పార్లమెంట్లో, ఎమ్మెల్సీగా కేసీఆర్ ఎదురించి కాంగ్రెస్ నుంచి కొట్లాడినా, ఎమ్మెల్యేగా ఉండి కూడా అసెంబ్లీలో గట్టిగా కొట్లాడినా ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా నేను రాజీ పడలే. మన డెవలప్మెంట్ మన ప్రాంతం నుంచి పోరాటం చేసిన ఎక్కడ తప్పితే ఇక్కడ మాట్లాడలేదు. తిరగలేదంటారు. ఒక ఆయన తిరుగుతాడు, నిన్న చెప్పిన నేను విన్నరా, ఓడిపోయిన ఎమ్మెల్యే తిరుగుతాడు. ఏం చేస్తాడు? చచ్చిపోయినాక వచ్చి 10,000 ఇచ్చిపోతాడు. ఇస్తాడా? మరి ఆయన చచ్చిపోయినాక ఇచ్చిపోతే అసలు మనిషి ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను 10 లక్షలు పెట్టి హాస్పిటల్ తీసుకొని బతికిస్తాను. మరి నేను గొప్పన ఆయన గొప్పన? ఎన్ని వేల మందిని కరోనా సమయంలో హాస్పిటల్లో జాయిన్ చేయించి బతకడనేటువంటి వెంటిలేషన్ మీద పెడితే ఎల్బీ నగర్ హాస్పిటల్ తీసుకుపోయి అపోలో తీసుకుపోయి బతికించిన నేను మానవత్వంతో పనిచేస్తే రాజకీయాల కోసం అని చెప్పి చచ్చిపోయినాక ఇంటికి పోయి దినాలప్పుడు 10,000 ఇచ్చి ఫోటో దిగలేదు. ఎప్పుడు వరకు దిగింది? ఎప్పుడైనా నా ఫోటో చూసారు ఎక్కడన్నా? నేను పేపర్లో రాను. ఆయన 10 సార్లు వచ్చినా 100 సార్లు వచ్చినా ఒక్కడే. నువ్వు ఒక్కనాడు వచ్చిపోతే ఒక 20 కుటుంబాలకు ఒక 40-50 లక్షల రూపాయలు ఇచ్చిపోతాం. ఆయన సంవత్సరం మొత్తం తిరిగినా కానీ 10 రూపాయలు పెట్టాడు. పెడతాడా? ఇక్కడెక్కడ మర్రిగూడలో భూములు కొన్నాడట, నాంపల్లిలో భూములు కొన్నాడట. నాకు అక్కడ భూమి ఉందా? నా ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నా రాజకీయాలకు వచ్చినా. ఒక్క రూపాయి కూడా నా పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయాలకు వచ్చినా సంపాదించలేదు. నా మీద మాట్లాడుతుండ ఆయన. ఆ జిల్లా మంత్రి పొట్టి మంత్రి ఆయన వెంట వేసుకొని తిరుగుతుండు. జగదీశ్వర్ రెడ్డి చూస్తానికే మనిషిని చూస్తేనే దొంగలాగా ఉంటాడు. నిజంగా ఎప్పుడు ఎట్లుంటాడు? నిజంగా ఇప్పుడు మనిషిని చూస్తే ఆ కన్ను ఆ దొంగ కోళ్ళు పట్టడంలా ఉండదు. ఎట్లుంటాడు మనిషి? తలకాయ కిందికి వేసుకొని కన్ను ఇట్లా చూసుకుంటా నేలకేసుకొని చూస్తాడు. కానీ పైకి నాలాగా ఇట్లా తప్పు చేయనోడు ఎట్లుంటాడు? ముఖంలో భగవాన్ చూస్తాడు. తప్పు చేయలేనుడు, మోసం చేయలేనుడు, ప్రజల కోసం పనిచేస్తాడు. గల్లా ఎగిరేసుకొని కళ్ళను కనుక చూస్తాడు. ఎప్పుడైనా జగదీశ్వర్ రెడ్డి ఎదురుగా మనిషిని చూస్తాడా? భూమిని చూసుకుంటా మాట్లాడతాడు. చేసేదని దొంగ పనులు కాబట్టి తలకాయ లేవతాడు. ఆ దొంగకి ఈ దొంగ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఇప్పుడు. అంతేనా కదా? ప్రజలు నమ్ముతారా? మొన్న మున్గోడ్లో పోతే మున్గోడ్ల సభకు వచ్చిండు కేసీఆర్, మీటింగ్ పెట్టిండు. మనం 21 నాడు పెట్టినాం. 20 తారీఖు నాడు ఆదరా ఓ మీటింగ్ పెట్టిండు. అసలు ఎందుకు పెట్టిండు మీటింగు? ఒక రోజు ముందు పెట్టేమన్నా మున్గోడు ప్రజలకు ఏం చెప్పాడు? అనిసనే చెప్పిండా? అసలు కేసీఆర్ ముద్దుమ చెప్పినట్టుండు. ఎందుకు వచ్చిండో ఎందుకు పోయినా నాకైతే అర్థం కాలే. ఏం మాట్లాడినా అర్థం కాలే. ఏమన్నాడు? మోటార్లకు మీటర్లు వస్తాయి బీజేపీకి ఇస్తే అన్నాడు కదా. మరి హుజురాబాద్ లో దుబ్బాకలో బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వచ్చినాయా? మరి మునుగోడు ఎట్లా వస్తాయి? భయంలో పడ్డారు మనిషి. వామో ఇక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలు గెలిపిస్తారు, నాది పతనం స్టార్ట్ అయింది, నా గవర్నమెంట్ పోతే నేను ఇంటికాడ పోవాల్సిందే, ఇంక నేను జైలు పోతా అనుకున్నాము. జనాలు రైతులు భయపట్టించిపోయింది. మీరు ఓటేస్తే మీకు మీటర్ పెడతారని చెప్పేసిండు. సోదరులారా, అంత ధైర్యం దమ్మున్నోడు ఓడిపోయిన ఎమ్మెల్యే కదా, నేను రాజీనామా చేసిన ఎమ్మెల్యేని కదా. నువ్వు చేసే మంచి పనులు ఉంటే టికెట్ డిక్లేర్ చేయమంటే పేరు ఎందుకు డిక్లేర్ చేస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? అంతకుముందుకు ఎమ్మెల్యే 5 ఏళ్ళు పనిచేసిండు. నీ ప్రభుత్వం ఉంది, నువ్వు మంచి పనులు చేసినావు. దమ్ముంటే టికెట్ డిక్లేర్ చేయి. పుచ్చుకున్న ప్రభాకర్ రెడ్డిని డిపాజిట్ కూడా రాదు. ఈసారి పోయినసారి 23,000తో కలిసిన నేను, ఈసారి టీఆర్ఎస్ డిపాజిట్ వస్తుందా? మరి ఎందుకు తిరుగుతాడు కేసీఆర్? జగదీశ్వర్ రెడ్డి కార్లు వేసుకొని అంట పెట్టుకుని భూ నిర్వాసితుల గురించి ఇన్ని రోజులు మనం ధర్నా చేసినాం. పోలీసుల మీద చేపించారు కృష్ణరాంపల్లి చెల్లగొండ దొరవారు. ఇప్పుడు నిన్న వచ్చి మన అందరినీ పిలిపించుకొని కలెక్టర్ని పంపిస్తుండు. అంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది కాబట్టి
మన మర్రిగూడెం రైతులు, భూ నిర్వాసితులు, కిష్టంపల్లి రైతులు గుర్తు ఇన్ని రోజులు గుర్తు రాలేదా? నేను ఫోన్ చేసిన మంత్రికి 2 ఏళ్ల కింద కిష్టంపల్లి కాడ 300 మంది పోలీసులు పెట్టుకుంటే అసెంబ్లీలో మాట్లాడినా, ముఖ్యమంత్రిని కలిసి అసెంబ్లీలో రిప్రజెంట్ పట్టించుకోలే. ఇప్పుడు ఎందుకో పిలుచుకొని మాట్లాడుతున్నారు. భయం. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ నేనంటే నీ పని మీద నిలబడి అందరు లీడర్తో మాట్లాడుతున్నా కాబట్టి నాకు కష్టపడుతున్నా. కేసీఆర్కి ఎందుకు నిలబడతలేదు? తప్పు చేసి మనం అవమానించింది కదా. అంటే ఏమనుకున్నా అంటే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ధైర్యం చేస్తాడా? అంత దమ్ముందా? ప్రభుత్వం నాది, డబ్బు ఉంది, నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, అధికారం ఉంది, రాజీనామా చేస్తే గెలుస్తాడా? రాజీనామా చేస్తే అని చెప్పి అందరూ చేతులు కట్టుకొని కూర్చుంటారు. రాజగోపాల్ రెడ్డి కూడా అట్లే అని అనుకున్నాను. పాప ఆయన ప్లాన్ తప్పైపోయింది, ఆయన ఆలోచన తప్పైపోయింది. రాజగోపాల్ రెడ్డి రక్తం నల్లగొండ జిల్లా మునుగోడు గడ్డ. రాజగోపాల్ రెడ్డి తెగిస్తాడు, తెగబడతాడు, ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు. పదవి కోసం అని చెప్పి భయపడి ఇంట్లో అనుకోడు. యుద్ధంలో వీర మరణం పొందినా సరే, గెలుపు కోసం పోరాటం చేస్తే సరే భయపడమను. సోదరులారా, మీ అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో ఇంకా 3 నెలల 2 నెలల సర్వశక్తులు ఓడిపోయారు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మనం మాట్లాడుతుంటే వర్షం పడుతుందంటే మనకు నిజంగా పైకెళ్ళి కూడా ఆశీర్వాదం ఉంది. వెంకట రాజులు కానీ ఎవరు కానీ ఏదైనా యజ్ఞం చేసినప్పుడు వర్షం పడుతుందంట. ఒక మంచి యుద్ధం తలపెట్టినప్పుడు, యుద్ధం చేసినప్పుడు వర్షం పడితే అది మంచి సంకేతం. వర్షం పడుతుందంటే మాత్రం ఈ కేసీఆర్ పని అయిపోయినట్టే లెక్క. సోదరులారా, చాలా సమయం అయింది. ఇక నాంపల్లి మండలం కూడా పెట్టుకున్నా ఈరోజు. ఇలా కొంచెం పొద్దు నుంచి నాకు జలం వచ్చినట్టుంది. నెల రోజుల నుంచి డే నైట్ తిరుగుతున్నా, కష్టపడుతున్నా. ఇలా పొద్దు నుంచి కొంచెం లేట్ అయింది. 11-12 గంటల వరకే రావాల్సిన మనిషిని రాలే. రోజు 2 మండలాలు పెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు నాంపల్లి మండలం కూడా ఎమ్మటే నాంపల్లి మండలం పోతున్నా. అది అయిపోయినాక రేపు మా మునుగోడు నారాయణపూర్ అయిపోయినాక 6 మండలాలు అయిపోయిన తర్వాత నేను ప్రతి గ్రామానికి వస్తా. గ్రామాన పాదయాత్ర చేస్తా. గ్రామాన మీరు ఏమనుకోవద్దు. మీ అందరికీ కూడా ఒకసారి క్షమాపణ చెప్తున్నా. ఎందుకనంటే నేను తిరగలేదని కానీ చాలాసార్లు వచ్చిన, చాలా ఊళ్ళోకి వచ్చిన. తిరుగండ్లపల్లికి 4 సార్లు వచ్చిన, తమ్మడపల్లికి రమ్మంటే ఎవరో చనిపోయింటే తమ్మడపల్లికి వచ్చిన, కుదాపక్షపల్లికి వచ్చిన, నామాపురం సంపత్ రమ్మంటే వచ్చిన, ఎర్రగండ్లపల్లికి 3 సార్లు వచ్చిన. కొన్ని ఊర్లకు రాలే. అట్లా చెప్పుకుంటూ పోతే అంతంపేటకు వచ్చిన, ఎన్నో ఊళ్ళకి వచ్చిన. కొన్ని ఊళ్ళకి గెలిచినాక రాలే. మీకు తెలుసు ఎందుకు రాలే. 2020-21 మొత్తం కరోనా ఉందా లేదా? 2 సంవత్సరాలు నేను కాదు ఏ ఎమ్మెల్యే తిరిగిండు. ఒక పనికిరానికి కూసుకుంటా ప్రభాకర్ ఓడిపోయిన ఎమ్మెల్యే అడుగుపోయి తిరుగుతుంటే ఎవరు తిరగలే. నేను చెప్తున్నా, కరోనా టైంలో మనం దూరంగా ఉన్నావాలేదు అందరికి. కానీ నేను చాలా వరకు గ్రామాలు వచ్చినా, ఎక్కడో కొన్ని గ్రామాలు మనం తిరగలేకపోయిన మాట వాస్తవం. కానీ ఏది ఏమైనా ఏ గ్రామంలో సమస్య ఉన్నా సరే గదే సమస్య ఉంటుంది. ఇండ్లు లేవు, రోడ్లు లేవు, డ్రింకింగ్ వాటర్, కరెంటు ప్రాబ్లం, సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇదే సమస్య కదా. ఏ ఊరి పోయినా గదే కదా. ఇప్పుడు అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఒక మెట్లు చూసేవాళ్ళ. 159 గ్రామ పంచాయతీలు ఎన్నికలప్పుడు తిరిగిన, నా ఎన్నికలప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చిన, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చిన, తెలంగాణలో ఏ ఎమ్మెల్యే అయినా తిరిగిన నాసారి అన్నిసార్లు వచ్చిన గ్రామాలకు 3 సార్లు. నేనేమంటున్నా, మన టైం బాగాలేదు, మన ప్రభుత్వం రాలేదు కాబట్టి మనం అభివృద్ధి చేయలేదు. మన అదృష్టం మన ప్రభుత్వం రాలేదు నన్ను గెలిపించిన తర్వాత. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఒక్క మాట చెప్పగలుగుతా సోదరులారా, రేపు మీరందరూ కూడా కష్టపడి మిమ్మల్ని మీరు గెలిపించుకొని చరిత్ర సృష్టిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడ పోయినా సరే నీకెక్కడ పోలీస్ ఆఫీసర్ పోతావు, నీ బండి పట్టుకుంటాడు, కలెక్టర్ పోతావు, హైదరాబాద్లో పోతావు, కరీంనగర్లో పోతావు, కడపలో పోతావు. ఏ ఊరు బాబు నీదంటే మునుగోడు అంటే దెబ్బకు సైల్యూట్ కొట్టి ఛాయ్ రాపించి పని చేపించి పంపిస్తారు. మునుగోడు ఎక్కడికైనా పోండి. మునుగోడు అంటే ఇప్పుడు ప్రజల్లోకి ఎట్లా పోయిందంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తంలో కూడా మునుగోడు అంటుంది. రేపు మునుగోడు ఇచ్చే ప్రజలు ఇచ్చే తీర్పుతోటి మిమ్మల్ని ప్రజలందరూ కూడా నిన్ను ఎట్లా గౌరవిస్తారంటే నా పేరు అవసరం లేదు, అప్పుడు మా పిఏ అవసరం లేదు. మీకు ఏదైనా పని ఉంటే నల్గొండకో దేవరకొండకో పోయినామనుకో
ఏ ఊరంటే దేవరకొండలైనా నల్లగొండలైనా కలెక్టర్ కూడా లేచి నిలబడి మాట్లాడారు మీతోటి. మునుగోడు ప్రజలు అమ్ముడు పోరు, చరిత్ర సృష్టించరని చెప్పి అది మీ చేతుల్లో ఉంది. అటువంటప్పుడు రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని పోటీ చేసి నన్ను గెలిపిస్తారా, కొట్లాడతారా లేదా ఒక్కసారి చేయి చెప్పండి. గెలిపిస్తారా లేదా? ఒక చరిత్ర సృష్టిస్తారా? సృష్టిస్తామని చెప్పండి. సృష్టిస్తాం. చరిత్ర సృష్టిస్తారా? గెలిపిస్తారా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.